ప్రార్థన ఆపమని చట్టం వచ్చినప్పుడు ఒక మనిషి తన విశ్వాసాన్ని ఆపుతాడా? బాబులోను రాజ్యంలో ఉన్నత స్థానంలో ఉన్న నీతిమంతుడు డానియల్ తన జ్ఞానం, నిజాయితీ వల్ల అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. రాజైన డేరియస్ ద మీడ్ అతనిని రాజ్యంలోని అధికారులపై అధిపతిగా ఉంచాలని ఆలోచించాడు. ఇది చూసి ఇతర అధికారులు అసూయతో మండిపోయారు. వారు దానియేలు మీద తప్పు కనుగొనలేక అతని దేవుని విశ్వాసమే అతని బలహీనత అని భావించి కుట్రపన్నారు. 30 రోజులు రాజు తప్ప మరెవ్వరినీ ప్రార్థించినవాడు సింహాల గుహలో పడవేయబడాలి అనే చట్టాన్ని రాజుతో సంతకం చేయించారు. ఆ ఆజ్ఞ తెలిసిన దానియేలు భయపడలేదు. తన ఇంటి కిటికీలు యెరూషలేము వైపు తెరిచి మునుపటిలాగే రోజుకు 3 సార్లు మోకాళ్లపై వంగి దేవునికి ప్రార్థించాడు. అతని విశ్వాసం చట్టాల కంటే గొప్పది. అధికారులు అతన్ని పట్టుకొని రాజు ఎదుట నిలబెట్టారు. రాజు బాధపడ్డాడు. అతనికి డానియేలు మీద ప్రేమ ఉంది, కానీ చట్టం మార్చలేకపోయాడు. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో డానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడు. భారీ రాయి గుహద్వారాన్ని మూసివేసింది. ఆ రాత్రి రాజు నిద్రపోలేక ఆందోళనలో గడిపాడు. కాని గుహలో భయంకర గర్జనలు వినిపించలేదు. చీకటిలో ఒక దివ్యమైన వెలుగు మెరిసింది. దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. దానియేలు ప్రశాంతంగా నిలిచాడు. ఉదయం తొందరగా రాజు గుహ దగ్గరకు వచ్చి వణుకుతూ పిలిచాడు, దానియేలా, నీ దేవుడు నిన్ను రక్షించాడా? లోపల నుంచి ధైర్యమైన స్వరం వినిపించింది, రాజా, దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. రాయి తొలగించబడింది. డానియేలు గాయము కూడా లేకుండా బయటకు వచ్చాడు. రాజు ఆనందంతో దేవుని మహిమను ప్రకటించాడు. ఈ కథ మనకు ఒక గొప్ప నీతి చెబుతుంది. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా విశ్వాసం నిలబడితే దేవుడు రక్షణ మార్గం సిద్ధం చేస్తాడు. చట్టాలు, కుట్రలు, సింహాల గర్జనలు కూడా దేవుని శక్తికి ఎదురు నిలవలేవు. మనం దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన కూడా మనకు నమ్మకంగా ఉంటాడు. చీకటి గుహలో కూడా ఆయన సన్నిధి వెలుగుగా నిలుస్తుంది.